హాయ్ అన్న, ఈరోజు మనం బ్యాచిలర్స్ బెండకాయ కర్రీని ఎలాగ వండాలో చూద్దాం రండి. ముందుగా కొన్ని బెండకాయలు తీసుకొని నీట్గా ఇలా కట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలని ఒక 2 లేదా 3 తీసుకొని ఈ సైజులో కట్ చేసుకొని నీట్గా పెట్టుకోండి సైడ్కి. ఉల్లిపాయలు అయితే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా అల్లం అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు కర్రీకి సరిపోయేటట్టు తీసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా అల్లం నీట్గా పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి. అయితే మిక్సీలో ఆడేసుకోండి, లేదంటే ఇలా దంచుకోండి నీట్గా. ఇదంతా కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగైతే మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి. నీట్గా ఇలా పేస్ట్లా చేసిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెద్ద సైజు 3 టమాటాలు తీసుకొని ఈ రకంగా కట్ చేసుకోండి. మీడియం సైజ్ టమాటాలు అయితే ఒక 4 తీసుకోండి, సరిపోతాయి. పెద్ద సైజు కాబట్టి నేను 3 అయితే తీసుకున్న తర్వాత ఇదైతే మిక్సీలో వేసేయండి. మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లాగా ఆడేసుకోండి. ఇదిగోండి ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు కళాయిలో నూనె వేడెక్కిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, ఇంకా కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఇందాల కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఉల్లిపాయలు అయితే వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకొని నీట్గా ఫ్రై అవనివ్వండి. ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రకంగా అయితే ఫ్రై అవ్వాలి బాగా. ఇప్పుడు ఇందాకలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోండి. ఈ బెండకాయ ముక్కలు మగ్గిన వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక్క 10 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్నారంటే నీట్గా మగ్గుతాయి. ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగైతే ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందాకలా రెడీగా పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఇంకా పచ్చిమిరపకాయ పేస్ట్లు అయితే ఇందులో అయితే వేసేయండి. ఇప్పుడు మొత్తం నీట్గా కలుపుకోండి. ఒక్క 5 నిమిషాలు అలా నీట్గా కలుపుకున్నారంటే ఆ పేస్ట్ అనేది ఆ బెండకాయ ముక్కలకి బాగా పడుతుంది అనమాట. ఒక్క 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాకలా తయారు చేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, అదైతే ఇందులో వేసేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా అయితే కలుపుకోండి బాగా. ఇప్పుడైతే ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఎలాగైతే ఉడుకుతుందో, చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం కారం, ఇంకా ఇంట్లో ఏదైనా మసాలా పొడి ఉంటే మసాలా వేసుకోండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అయితే కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోండి బాగా. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా మిక్స్ చేయండి. ఇప్పుడైతే కొంచెం బౌల్తో వాటర్ తీసుకొని ఇందులో వేయండి. కొంచెం వాటర్ అయితే వేసుకున్న తర్వాత అలా మిక్స్ చేయండి నీట్గా. ఇప్పుడైతే మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా అయితే ఉడకనివ్వండి. ఒక్క 10 నిమిషాలు అయితే ఉడకనివ్వండి నీట్గా. ఇదైతే మామూలుగా ఉండదు, కర్రీ చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా. ఇంకా మన ఛానల్ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే చేసుకోండి. ఇలాంటి చాలా మంచి వీడియోలు అయితే ఇంకా వస్తాయి. అలా నీట్గా కలుపుకొని ఒక్క 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని అలా ఉడకనివ్వండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి ఒక్క 10 నిమిషాలు అయితే. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని అయితే దించేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే. చపాతీలోకి ఇంకా అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత స్పైసీగా అయితే వచ్చిందో కూర అయితే. ఇది డెఫినెట్గా ఇంట్లో అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే, మామూలుగా ఉండదు. బ్యాచిలర్ బెండకాయ కర్రీ ఇదన్నా ఈరోజు వీడియో అయితే. ఇంకా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. బాయ్.